తమిళనాడులో కల్తీ మద్యం కలకలం రేపుతోంది. కల్తీ మద్యానికి ఏకంగా 34 మంది బలయ్యారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మరో 100 మందికి పైగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో చాలా మంది హెల్త్ కండిషన్ సీరియస్ గా ఉందని అంటున్నారు అధికారులు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులు హాస్పిటల్ దగ్గర కన్నీరు మున్నీరు అవుతున్నారు. తమిళనాడులోని కల్లకురిచి జిల్లా కరుణాపురంలో కల్తీ మద్యం తాగడంతో పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరంతా సేలం, పుదుచ్చేరి, విల్లుపురంలోని హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు. ట్రీట్మెంట్ పొందుతున్న వారిని పరామర్శించారు జిల్లా కొత్త కలెక్టర్ ప్రశాంత్. కల్తీ మద్యం తాగి చనిపోయిన వారి ఫ్యామిలీకి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు సీఎం ఎంకే స్టాలిన్. గాయపడిన వారికి 50,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. మరోవైపు కల్తీ మద్యం ఘటనపై సీరియస్ గా స్పందించిన స్టాలిన్ సర్కార్ బాధ్యులను అరెస్ట్ చేసింది. ఘటనపై పూర్తి స్థాయి విచారణ కోసం సిబిసిఐడి విచారణకు ఆదేశించింది. అలాగే కల్లకుర్చి కలెక్టర్ను బదిలీ చేయడంతో పాటు ఎస్పీని సస్పెండ్ చేసింది సర్కార్. కొత్తగా ఎస్పీగా చతుర్వేదిని నియమించింది. కల్తీ మద్యం ఘటనపై ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు సీఎం స్టాలిన్. మరోవైపు జస్టిస్ బి గోకుల్ దాస్ తో కూడిన 1 మ్యాన్ కమిషన్ ఘటనపై విచారణ జరిపి 3 నెలల్లో నివేదికలు సమర్పించనుంది. కల్తీ మద్యం ఘటనపై తమిళనాడు అసెంబ్లీలో రచ్చ నడిచింది. ప్రభుత్వ వైఫల్యంతోనే ఘటన జరిగిందని ఆరోపించారు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు. కల్తీ మద్యంతో చనిపోయిన వారికి సంతాపం తెలిపారు. అదిల 29 is confirmed dead, but some death has happened in Jipmer, some in Salem Medical College. So we'll update பண்ணி உங்களுக்கு தகவல் சொல்லிடுறோம். அதுல 7 பேர் ஆல்ரெடி பாடிஸ் ரிசீவ் பண்ணிருக்கு. அது வாங்கிட்டு இருக்காங்க. அது காவலர்கள் டீடைல்ஸ் நான் உங்களுக்கு கொடுத்துருக்கேன். என்கொயரி வந்து சிபிசிஐடிக்கு மாற்றப்பட்டிருக்கு. அது வந்து போலீஸ் சைடுல உங்களுக்கு தகவல் கொடுப்போம். ஒரு ஆளு மட்டும் இப்போ கஸ்டடியில் இருக்கு. மிச்சம் உள்ளது போலீஸ் டிபார்ட்மெண்ட் அப்டேட் பண்ணுவாங்க. ஓகே. కల్తీ మద్యం ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు ఏఐడీఎంకే నేతలు. ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం ఎంకే స్టాలిన్ రిజైన్ చేయాలన్నారు తమిళనాడు అసెంబ్లీ ప్రతిపక్ష నేత పళనిస్వామి. మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. கட்சியை சேர்ந்த நிர்வாகிகள் தான் பின்புலமாக செயல்பட்டுக் கொண்டிருக்கிறார்கள். இல்லாவிட்டால் இப்படிப்பட்ட மரணம் நடைபெறாது. இந்த மரணம் நடைபெறுவதற்கு காரணம் திமுக முதலமைச்சருடைய நிர்வாக திறமையேற்ற முதலமைச்சர் ஆண்டு கொண்டிருக்கின்றார். இதற்கு பின்புலமாக திராவிட முன்னேற்ற கழகத்தைச் சேர்ந்த நிர்வாகிகளே ஈடுபட்டிருக்கிறார் என்று எல்லாம் தெளிவாக பல்வேறு சந்தர்ப்பங்களில் தெரிய வருகிறது. அதனால் இவ்வளவு உயிர்கள் இன்றைக்கு போவதற்கு காரணம், இவ்வளவு மரணங்கள் ஏற்படுவதற்கு காரணமாக இருந்த நிர்வாக திறமையேற்ற முதலமைச்சர் திரு ஸ்டாலின் அவர்கள்